ఇంట్లోనే ఈజీగా మామిడి తాండ్ర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. యాజ్ టీస్ మనం బయట కొన్న వాటికి లాగానే ఉంటుంది, టేస్ట్ కూడా సేమ్ వస్తుంది. సో ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బాగా ముగ్గిపోయిన మామిడికాయలు ఒక 4 నుంచి 5 వరకు అయితే తీసుకున్నాను. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట అయితే ఇంకా బాగా ముగ్గిపోయిన మామిడికాయలతో అయితే చేస్తారు. సో ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయలు అయితే నేను రసాలు అయితే తీసుకున్నాను. సో బంగినపిల్లితో కూడా అయితే చేసుకోవచ్చు, అవి కూడా టేస్ట్ సేమ్ యాజ్ టీజ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇట్లాగా మామిడికాయలు వాష్ చేసేసుకుని ఈ విధంగా మామిడికాయలో నుంచి జ్యూస్ అయితే ఇట్లాగా పిండేసుకున్న తర్వాత ఇట్లా ప్లేట్లో కలెక్ట్ చేసేసుకుని నెక్స్ట్ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. సో జ్యూస్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే జ్యూస్ని వడగట్టేసుకుంటే అందులో ఉన్న పీసులు ఏమన్నా ఉంటాయి కదా, సో అవి మొత్తం అయితే పోతాయి అన్నమాట. సో మంచిగా ఫైన్ జ్యూస్ అనేది మనకి వస్తుంది. సో అలా పీసులు ఉంటే మనకి తినటానికి అనేది బాగోదు. సో అందుకనేసి సో అది నెక్స్ట్ పడేసేసి ఆ పైది వచ్చిన పిప్పి. సో ఇది వెయిట్లో అయితే చూపిస్తాను ఎంత వచ్చిందో. 552 అయితే వచ్చిందంటే అరకి ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఈ మొత్తాన్ని మనం ప్యాన్లో అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక పావు గంట సేపు అయితే మనం ఉడికించుకుంటే సో అందులో కొంచెం పచ్చివాసన అనేది పోయిద్ది. సో నెక్స్ట్ అయితే తర్వాత ఒక 2 కప్స్ అనేది నేనైతే ఇక్కడ షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ అయితే వాడాను అనమాట, అంటే పావు కిలో. అరకిలో జ్యూస్కి మనం పావు కిలో పంచదార అయితే వేసుకున్నాను ఇక్కడ నేను. సో నాకైతే పావు కిలో అయితే పట్టింది. టేస్ట్ కూడా చూసుకోండి. సో ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను, యాలక్కాయ పౌడర్ లేకపోతే గనక మీరు మ్యాంగో ఎసెన్స్ ఉంటుంది, మ్యాంగో ఎసెన్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అది వేసుకుంటేనే మనకి మామిడి తాండ్ర టేస్ట్ అనేది వస్తుంది. సో అది మొత్తం బాగా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుని నెక్స్ట్ అది బాగా కొంచెం థిక్ అయ్యేదాకా దగ్గర పడేదాకా అయితే ఉడికించేసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లో అయితే స్ప్రెడ్ చేసుకోండి, పలసగా అయితే చేసుకోండి. సో తర్వాత ఇట్లాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ 3 ప్లేట్స్ అయితే అయినాయి. సో ఈ విధంగా మనం ఎండ్లో అయితే ఒక 3 డేస్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ డే అయితే మనకి ఈ విధంగా అయితే మామిడి తాండ్ర బాగా అయితే ఎండిపోయి ఉంటుంది. సో ఇట్లాగా మనం స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసుకుంటే కనుక ఇట్లా ఈ విధంగా మనకి మామిడి తాండ్ర అయితే ఇట్లా వచ్చేస్తుంది. చూసారా, యాజ్ టీస్ బయట కొన్న వాటికి లాగానే ఉందన్నమాట. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది, యాజ్ టీస్ మామిడి తాండ్ర తిన్నట్టుగానే ఉంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మామిడికాయ సీజన్ అయిపోయేలోపు ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. సంవత్సరం పాటు అయితే మనం ఫ్రిడ్జ్లో అయినా నిల్వ చేసుకోవచ్చు. బయట అయితే మనకి ఒక 1 మంత్ వరకు అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనేది మీకు కామెంట్లో అయితే చెప్తే కనుక ఖచ్చితంగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.